Hello dear learners, welcome to our mathematics channel. So 10th class mathematics లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 4.1 లోని సెకండ్ పార్ట్ ని అంటే గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ని మళ్ళీ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇంతకు ముందు పార్ట్ లో మనం 1 అండ్ 2 లో డి ప్రాబ్లం వరకు చేసాం. సో ఈ వీడియోలో మనం 2 లోని ఈ అనే ప్రాబ్లం నుంచి ఐ వరకు సో టోటల్ గా ఈ 5 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు మళ్ళీ మనకి కావాల్సినటువంటి థియరిటికల్ పార్ట్ ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 రూపంలో ఉంటాయి. సో వీటిని బట్టి ఈ కోఎఫిషియెంట్స్ కంపారిజన్ చేయడం ద్వారా గ్రాఫికల్ గా అవి ఎలా ఉంటాయి, ఆల్జీబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్ అండ్ స్ట్రక్చర్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇఫ్ a1 by a2 is not equal to b1 by b2 అంటే మనం x కోఎఫిషియెంట్స్ రేషియో y కోఎఫిషియెంట్స్ రేషియో ముందుగా కనుక్కోవాలి. ఆ రెండు ఈక్వల్ లేనట్లయితే we can get intersecting lines. రెండు లైన్స్ వస్తాయి, అవి ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. సో కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. యూనిక్ సొల్యూషన్ అనేది వాటికి ఉంటుంది. ఏకైక సాధన ఈ పాయింట్ అవుతుంది. a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అంటే xy కోఎఫిషియెంట్స్ రేషియో ఒకేలా ఉండి కాన్స్టెంట్స్ రేషియో మాత్రం డిఫరెంట్ గా ఉంటే then we can get parallel lines. Parallel lines వస్తాయి. సో ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్. రెండు ఎక్కడ కలవు కాబట్టి ఒకే సొల్యూషన్ రెండింటికి కామన్ గా ఉండదు. నెక్స్ట్ ఆల్ రేషియోస్ ఈ మూడింటివి ఈక్వల్ గా ఉంటాయి. a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అయితే మనకి టూ లైన్స్ రావడానికి బదులుగా ఒకే లైన్ ఫామ్ అవుతుంది. సో దే ఆర్ కాల్డ్ కో ఇన్సిడెంట్ లైన్స్. అంటే ఒక లైన్ మీద పాయింట్స్ రెండో లైన్ మీద కూడా వస్తాయి. సో డిపెండెంట్ లైన్స్ కూడా అంటాం. సో ఇట్ ఈస్ కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్ సిస్టమ్ అంటాం. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ దీనికి ఉంటాయి. ఎందువల్లంటే దీని మీద ఉన్న పాయింట్స్ అన్ని కూడా కామన్ సొల్యూషన్సే కాబట్టి. సో మనకి ప్రతి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ మూడు కండిషన్స్ లో ఏది పాటిస్తుందో చూసి ముందు చెక్ చేయాలి. దాని ఆధారంగా మనం ముందు ఇంటర్ప్రిటేషన్ రాస్తాం. నెక్స్ట్ గ్రాఫికల్ గా వాటిని సాల్వ్ చేసి మళ్ళీ చూడటం జరుగుతుంది. ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా మనకి గ్రాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో చేస్తున్న మొదటి ప్రాబ్లం 2లో ప్రాబ్లం ఈ డి వరకు లాస్ట్ వీడియోలో మీకు చేయడం జరిగింది. మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి, చూడండి. సో క్వశ్చన్ అన్నిటికీ కామన్. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ. సో ముందుగా అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది చెక్ చేసిన తర్వాత, అంటే మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ ని బట్టి చెక్ చేసిన తర్వాత గ్రాఫికల్ గా సాల్వ్ చేస్తాం. ముందుగా చెక్ చేయడం కోసం ఇచ్చిన ఈక్వేషన్ లో ఒక స్టాండర్డ్ ఫామ్ లో మనం రాసుకుందాం. ఇక్కడ మళ్ళీ మనకి ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఆ కోఎఫిషియెంట్ ఫ్రాక్షన్ లో కాకుండా అన్ని ఒకవైపు తీసుకొచ్చి మనకి ఇంటీజర్స్ వచ్చేలాగా రాసుకుంటే ఫస్ట్ ఏం చేయొచ్చు, దీనిలో మనం బై 3 ఉంది అంటే మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి ఒకే ఫ్రాక్షన్ అనేది లభిస్తుంది. సో దీని నుంచి వచ్చే స్టెప్ చూడండి, 4x ప్లస్ 6y. బికాజ్ చూడండి దీన్ని 3తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 3తో చేస్తే 3 2s are 6 అయింది. సో ఈక్వల్ టు ఇటు కూడా 3తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 3 8s are 24. అంటే టోటల్ గా బోత్ సైడ్స్ ఈక్వేషన్ ఏం చేసాం, మనం 3తో మల్టిప్లై చేసాం. లేదా ఈ మొత్తానికి ఫ్రాక్షన్ కి బై 3 వస్తుంది కాబట్టి ఇటు వస్తే ఇంటూ 3 అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకవైపుగా మనం లెఫ్ట్ సైడ్ కి అన్ని తీసుకొచ్చి రాసినప్పుడు 4x ప్లస్ 6y మైనస్ 24 is equal to 0. ఇది స్టాండర్డ్ ఫామ్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c. ఈవెన్ ఇక్కడ 2 అనేది కూడా కామన్ గా ఉంటుంది కాబట్టి 2 కామన్ తీయొచ్చు లేదా ఇలా వదిలేయచ్చు. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆల్రెడీ మనకి స్టాండర్డ్ ఫామ్ లోనే ఆల్మోస్ట్ ఉంది. ఒక 12 ని తీసుకొస్తే రాస్తే సరిపోతుంది. కాబట్టి 2x ప్లస్ 3y మైనస్ 12 is equal to 0. సో ఈ రెండు, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ గా మనం తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ముందుగా ఏం రాయాలి మనం, కోఎఫిషియెంట్స్ అంటే a1 b1 అండ్ c1. ఫ్రమ్ ద సెకండ్ ఈక్వేషన్ a2 b2 అండ్ c2. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి a1 అంటే చూడండి ఇక్కడ 4 6 మైనస్ 24. సో ఇవి ఇక్కడ రాస్తున్నాం 4, ఇక్కడ 6, ఇక్కడ మైనస్ 24. సెకండ్ ఈక్వేషన్ లో a2 b2 c2 తీసుకున్నట్లయితే a2 2 b2 3 c2 మైనస్ 12. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ రేషియోని ఫైండ్ చేయాలి కనుక ప్రతి చోట కూడా x కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ముందుగా a1 by a2 ఈక్వల్ టు 4 by 2. 4ని 2తో భాగిస్తే 2 అవుతుంది. నెక్స్ట్ b1 by b2, b1 అంటే చూడండి ఇక్కడ ఈ రెండు, సో ఇక్కడ 6 by 3 ఇట్ ఈక్వల్ టు 2. అండ్ నెక్స్ట్ c1 by c2, c1 అంటే మైనస్ 24, c2 అంటే మైనస్ 12. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 24లో 12 క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమర్థమైంది, అన్ని రేషియోస్ సమానంగా వచ్చాయి, ఈ రెండు ఈక్వల్ గా వచ్చాయి. కాన్స్టెంట్స్ చూసుకున్నప్పటికీ సేమ్ ఉన్నాయి. దేర్ఫోర్
a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇది దేని సూచిస్తుంది, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అంటే మనం చూసాం ఇంతకుముందే టేబుల్లో ఆల్ రేషియోస్ ఈక్వల్ అయితే కన్సిస్టెంట్, బట్ డిపెండెంట్ సిస్టమ్ అంటే ఒక ఈక్వేషన్ నుంచే రెండో ఈక్వేషన్ డైరెక్ట్గా మనకి ఫామ్ అవుతుంది. చూడండి ఉదాహరణకి ఇది అన్నింటిలో 2 కామన్ తీస్తే ఈ ఈక్వేషన్ అయిపోతుంది. దేర్ఫోర్ మనం ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఏ కన్సిస్టెంట్. అంటే అది కన్సిస్టెంట్ అన్నప్పుడు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. సో కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్ సిస్టమ్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీటిని గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయడం కోసం రెండు ఈక్వేషన్స్ తీసుకుని మళ్ళీ ఆ రెండు ఈక్వేషన్స్ యొక్క పాయింట్స్ తీసుకుని మనం చేద్దాం. సో ఇప్పుడు మనం ఆ గ్రాఫ్ కోసం మనం ఈ ఈక్వేషన్ తీసుకుని దాన్ని మోడిఫై చేసి మనం టేబుల్గా తీసుకుందాం. సో ముందుగా ఈ రెండు ఈక్వేషన్స్ మళ్ళీ తీసుకుందాం. ఆల్రెడీ మనం దీన్ని సింప్లిఫై చేసినటువంటి ఫార్మాట్ తీసుకుంటే ఇప్పటికే 3తో మల్టిప్లై చేయడం వల్ల చూడండి ఇది ఏమైంది 4x ప్లస్ 6y ఇజ్ ఈక్వల్ టు 24. సో ఇందులోంచి మనం ఏం చేద్దాం, x తెలిస్తే y వాల్యూ రాసుకునే విధంగా y వాల్యూ రాద్దాం. సో xని మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో 6y ఇజ్ ఈక్వల్ టు 24 మైనస్ 4x. సో y ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనేది రాస్తున్నాం, 24 మైనస్ 4x బై 6. సో ఇక్కడ ఏదైనా కామన్ కూడా తీయొచ్చు, బట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేద్దాం, మనం పెద్ద నెంబర్స్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈక్వేషన్ నుంచి వచ్చిన y ఈక్వల్ టు 24 మైనస్ 4x బై 6 అంటే x మనం సెలెక్ట్ చేసుకుంటే y వాల్యూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే విధంగా ఇందులోంచి కూడా సపోజ్ y వాల్యూ మనం రాసినట్లయితే ఫస్ట్ 2xని రైట్ సైడ్కి షిఫ్ట్ చేద్దాం. సో 3y ఇజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x. సో y ఇజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x బై 3. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి y వాల్యూ ఇక్కడ ఉన్న y వాల్యూ ఆధారంగా ఒక టేబుల్ తీసుకుంటాం. x వాల్యూ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్గా y వాల్యూ తీసుకుంటాం. ఇలా ఒక లైన్ గీయడానికి ఇవన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి లైన్కి 2 పాయింట్స్ సరిపోతాయి. 2 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మనం ముందుగా 2 పాయింట్స్ని తీసుకుని ఆ లైన్ ఫ్రేమ్ చేయడం కోసం టేబుల్ తీసుకుందాం. సో ఇక్కడ మీకు రెండు టేబుల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. అందుకే x వాల్యూ నెక్స్ట్ y వాల్యూ, చూడండి yకి వచ్చిన ఫార్ములా ఆ పాయింట్. అదేవిధంగా ఇందులో కూడా x వాల్యూ y వాల్యూ 12 మైనస్ 2x బై 3 ఆ పాయింట్. ఇక్కడ x వాల్యూస్ మన ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు అవి కొంచెం క్యాన్సిల్ అయ్యే విధంగా ఇంటీజర్స్ వచ్చే విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనం ఈజీగా తీసుకోవడం కోసం అసలు ఇక్కడ 6 ఉంది బైలో, 24లో డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ ప్లేస్ 0 తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా ఈజీగా అవుట్ వస్తుంది. అంటే x వాల్యూ 0 ఒకటి మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఫస్ట్ x వాల్యూ 0గా తీసుకుందాం. సో ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 24 మైనస్ 4 zeros బై 6. 4 zeros is 0 కాబట్టి ఈ పార్ట్ 0 అయిపోయింది. 24 బై 6, 24లో 6 మనం క్యాన్సిల్ చేసినట్లయితే 4కి సమానం. అంటే x వాల్యూ 0, y వాల్యూ 4. ఇది ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే మరొకటి ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ 24 మైనస్ 4x ఉంది కాబట్టి పైన 0 అయ్యేలా చేయొచ్చు. x వాల్యూ 6 తీసుకున్నాం అనుకోండి, 4 6 24 0 అయిపోతుంది. ఇంకా ఇతర కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్ క్యాన్సిల్ అయ్యేవి ఆ యాక్సెస్ల మీద పాయింట్స్ అయితే ఇంకా బెటర్ కాబట్టి x వాల్యూ 6 తీసుకుంటున్నాను సార్. ఎందువల్లంటే 24లోంచి డైరెక్ట్గా 24 వస్తుంది. 24 మైనస్ 4 6s బై 6. మరి 24లోంచి 24 కాబట్టి 0 అయింది. 0 బై 6 ఎంత 0. సో ఇక్కడ పాయింట్గా తీసుకుంటే x వాల్యూ 6, y వాల్యూ 0. సో 0 4, 6 0 అంటే ఇది y యాక్సిస్ మీద పాయింట్, ఇది డైరెక్ట్గా x యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి ఈ రెండు మనకి సరిపోతాయి. కావాలంటే మరొక పాయింట్ కూడా ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇప్పుడు ఇక్కడ 3 కానీ ఇలాంటి నెంబర్స్ తీసుకుని కూడా మనం మరో పాయింట్ తీసుకోవచ్చు. అయితే 2 పాయింట్స్ ఆర్ ఎనఫ్ టు డ్రా ఏ సింగిల్ లైన్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే సేమ్ ఇదే విధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడే ఈ రెండు కూడా సేమ్ లైన్స్ అని మనకు అర్థమవుతుంది. ఇందులోంచి మనం 2 కామన్ తీసినట్లయితే ఇదే వాల్యూ వస్తుంది. సో సేమ్ వాల్యూస్ ఇక్కడ కూడా తీసుకుని చూస్తే మీకు ఆ విషయం కన్ఫర్మ్ అవుతుంది. ముందుగా x బదులు 0 తీసుకుందాం ఇంతకు ముందులాగా. సో y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2 zeros బై 3. సో 2 zeros is 0 కాబట్టి 12 బై 3. 12 బై 3 ఉంది అంటే అది కరెక్ట్గా క్యాన్సిల్ అయింది, 4 వచ్చింది. అంటే ఇక్కడ కూడా 0, 4 సేమ్ ఈ ఫస్ట్ పాయింట్ లాగా ఇక్కడ కూడా ఉంది. అదేవిధంగా ఈ వాల్యూ తీసుకున్నట్టు ఇక్కడ కూడా 6 మనం సెలెక్ట్ చేసుకుంటే x వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2 6s బై 3. మరి ఇక్కడ 12లోంచి 2 6 కూడా 12. 12లోంచి 12 మైనస్ చేసాం కనుక 0 అవుతుంది. 0 బై 3 ఈక్వల్ టు 0. సో 6, 0 ఇస్ ద అనదర్ పాయింట్. సో మనం ఈ రెండు పాయింట్స్ ఆధారంగానే ఈ లైన్స్ గీసేయచ్చు అనమాట. ఈ లైన్ని కూడా ఇప్పుడు గ్రాఫ్లో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసిన ద్వారా గీస్తాం కాబట్టి ఈ రెండు సేమ్ లైన్ వస్తాయి. ఇప్పుడు మనం గ్రాఫ్ షీట్లో వీటిని గుర్తిద్దాం. సో గ్రాఫ్ షీట్లో మీకు ఇప్పుడు రెండు ఈక్వేషన్స్కి సేమ్ పాయింట్స్ చూడండి, 0 4 6 0. సో ఎప్పటిలాగా గ్రాఫ్ షీట్ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ స్కేల్ రెండింటిపైన తీసుకున్నాం. మనకి చిన్న నెంబర్సే కావాలి కాబట్టి
ముందుగా పాయింట్స్ చూడండి 0 4 ఎక్కడ ఉంది 0 4 మీన్స్ y యాక్సిస్ మీద 4 సో ఈ ప్లేస్ లో మనం 4 అనేది మార్క్ చేయాల్సి ఉంది చూడండి ఇది 0, 4 6 0 అన్నప్పుడు x లో 6 y 0 అంటే x వాల్యూలో డైరెక్ట్ గా 6 ఎక్కడైతే ఉందో అది అవుతుంది కాబట్టి ఈ పాయింట్ కూడా ప్లాట్ చేసాం సో ఈ 2 పాయింట్స్ ని మనం జాయిన్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఫస్ట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు మనం జాయిన్ చేద్దాం సో ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల ఫస్ట్ లైన్ వచ్చింది ఈ ఫస్ట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమిటి 4/3x plus 2y is equal to 8 బట్ సెకండ్ లైన్ ఈక్వేషన్ కూడా సేమ్ పాయింట్స్ కాబట్టి మనం మళ్ళీ గీయాల్సిన అవసరం లేదు సేమ్ లైన్ వస్తుంది కనుక ఇదే ఈక్వేషన్ సెకండ్ లైన్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది 2x plus 3y is equal to 12 సో దీస్ బోత్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ ఉన్నాయంటే ఈ ఈక్వేషన్స్ కి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి ఇదే విషయానికి మనం గ్రాఫ్ తర్వాత ఇంతకుముందు మనం టేబుల్లో పాయింట్స్ రాసిన ప్లేస్ లో మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్ రాస్తాం సో ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం దగ్గరికి వచ్చాము ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తించాము గ్రాఫ్ గీచాం కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ మనం ఏం రాయగలమో ఇక్కడ రాద్దాం సో ఫ్రమ్ ద గ్రాఫ్ మనం ఆల్రెడీ గ్రాఫ్ గీచాం కాబట్టి ఆ 2 లైన్స్ మనకు కనిపించాయి కదా సో దీస్ బోత్ లైన్స్ ఎలాంటి లైన్స్ అవుతాయి అవి రెండు సేమ్ కాబట్టి దీస్ బోత్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అని చెప్పొచ్చు కోఇన్సిడెంట్ మీన్స్ రెండు కూడా ఏకీభవిస్తాయి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి కోఇన్సిడెంట్ కాబట్టి ఇవి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి దేర్ఫోర్ దే హ్యావ్ అంటే ఈ రెండిటికి కామన్ సొల్యూషన్స్ ఎన్ని అంటే ఇన్ఫినైట్లీ మెనీ కామన్ సొల్యూషన్స్ అని కూడా చెప్పొచ్చు రెండిటికి కామన్ గా చాలా సొల్యూషన్స్ మనం రాయొచ్చు ఇప్పుడు ఈ టేబుల్లో కనిపిస్తున్నటువంటి రెండు సొల్యూషన్స్ ఎలా అయితే రెండిటికి కామనో ఇలా చాలా సొల్యూషన్స్ మనం x బదులు ఏ డిఫరెంట్ వాల్యూ తీసుకున్నా y కి ఇంకో వాల్యూ వస్తుంది అవన్నీ కూడా కామన్ సొల్యూషన్స్ అవుతాయని చెప్పొచ్చు అనమాట సో ఇది ఈ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ f సో f లో మళ్ళీ సేమ్ మ్యాటర్ తో మళ్ళీ క్వశ్చన్స్ మనకి ఈక్వేషన్స్ రెండు ఇవ్వడం జరిగింది ఫస్ట్ వీటిని అన్ని ఒకవైపు తీసుకొచ్చి స్టాండర్డ్ ఫామ్ లో రాస్తున్నాం కాబట్టి ముందుగా 5 ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం x plus y minus 5 is equal to 0 ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఇలాగే సెకండ్ ఈక్వేషన్ లో చూస్తే 2x plus 2y ఉంది 10 కూడా లెఫ్ట్ సైడ్ కి వస్తే -10 అవుతుంది ఇది సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈక్వేషన్ యొక్క డబల్ దాన్ని ఇంటూ 2 చేస్తే ఆటోమేటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది చూడండి 2x 2y ఇక్కడ 10 0 0 లానే ఉంటుంది సో ఈ రెండు కూడా ఇంతకుముందు చేసినట్లే మనకి కోఇన్సిడెంట్ సిస్టమ్ సూచిస్తాయి సో అదే విషయం మనం ఇక్కడ కోఎఫిషియెంట్స్ ద్వారా ముందు కన్ఫర్మ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో నుండి కోఎఫిషియెంట్స్ వాల్యూస్ a1 b1 c1 రాస్తున్నాం ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి a2 b2 అండ్ c2 ఈ మూడు రాస్తున్నాం సో a1 b1 c1 అన్నప్పుడు చూడండి a1 వాల్యూ ఎంత x కి ముందు 1 b1 వాల్యూ 1 c1 వాల్యూ -5 అలాగే a2 b2 c2 అంటే a2 వాల్యూ 2 b2 వాల్యూ 2 c2 వాల్యూ -10 ముందు మనం ఏం చేయాలి అన్ని రేషియోస్ ఒకసారి కంపేర్ చేయాలి కాబట్టి a1/a2 ఎంత ఉంది సో a1/a2 ఇట్ ఈక్వల్ టు 1/2 డైరెక్ట్ గా సింప్లిఫై అయిపోయింది ఇక b1/b2 తీసుకున్నా చూడండి సేమ్ అక్కడ 1/2 ఉంది ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు c1/c2 కూడా మనం కంపేర్ చేస్తాం c1/c2 ఈక్వల్ టు -5/-10 సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ తో పాటు 5/10 కూడా 1/2 సో ఇక్కడ మనకి ఏ కండిషన్ వచ్చింది దేర్ఫోర్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 ఎప్పుడైతే ఈ మూడు రేషియోస్ ఈక్వల్ గా వచ్చాయో ఇంతకుముందు చెప్పినట్లే ఇవి మనకి కోఇన్సిడెంట్ లైన్స్ సూచిస్తాయి ఈ సిస్టమ్ ఏమంటాం కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్ ఒక ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యే మరొక ఈక్వేషన్ వచ్చింది కాబట్టి డిపెండెంట్ సిస్టమ్ అంటాం అదే విషయం ఇక్కడ రాస్తాం దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ అంటే సిస్టమ్ అయితే కన్సిస్టెంట్ అంటే దానికి సొల్యూషన్స్ ఉన్నాయి బట్ డిపెండెంట్ ఒకదాని సొల్యూషన్సే రెండో దానికి కూడా వర్తిస్తాయి కాబట్టి కన్సిస్టెంట్ బట్ డిపెండెంట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం ఇప్పుడు మళ్ళీ వీటిని గ్రాఫికల్ గా సాల్వ్ చేయాలి కాబట్టి మళ్ళీ రెండు ఈక్వేషన్స్ తీసుకుని పాయింట్స్ దాని మీద సూటబుల్ అయ్యే పాయింట్స్ గుర్తించి మనం గ్రాఫ్ గీయడానికి ప్రయత్నిద్దాం సో 2 ఈక్వేషన్స్ మళ్ళీ విడివిడిగా నేను తీసుకున్నాను దీనిలోంచి మళ్ళీ మనం x plus y 5 వచ్చేలాగా తీసుకుంటే చాలు 2 నెంబర్స్ 5 లేదా y is equal to రాసుకుంటే డైరెక్ట్ గా మనం పాయింట్ ఈజీగా రాయొచ్చు సో నెక్స్ట్ స్టెప్ లో మనం y is equal to రాస్తున్నాను x ఇటు మైనస్ అవుతుంది కాబట్టి x ఇటు తీసుకొచ్చాం మైనస్ అయింది ఇందులో చూసినట్లయితే ఇక్కడ కూడా y రాయడానికి 2x అనే టర్మ్ ని రైట్ సైడ్ తీసుకొద్దాం 10 - 2x అవుతుంది సో y is equal to 10 - 2x by 2 యాక్చువల్గా ఇక్కడ మీకు 2 కామన్ తీస్తే మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది 5 - x సరే అయినప్పటికీ వేరియేషన్ చూపించడం కోసం రెండు ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తున్నాం దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం టేబుల్ ని ప్రెజెంట్ చేద్దాం అంటే x వాల్యూ y వాల్యూ 5 - x నెక్స్ట్ పాయింట్ ఉండేలాగా ఒక టేబుల్ x వాల్యూ y వాల్యూ 10 - 2x by 2 పాయింట్ వచ్చేలాగా మరొక టేబుల్ ని మనం ప్రెజెంట్ చేద్దాం సో ఆ రెండు టేబుల్స్ తీసుకున్నాను చూడండి y వాల్యూ ఇక్కడ 5 - x ఇక్కడైతే
10 minus 2x/2. ఇప్పుడు డిఫరెంట్ పాయింట్స్ మనం అట్లీస్ట్ 2 తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ముందుగా మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా x బదులు 0 అనేది ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు కనుక 0 తీసుకుందాం. ముందుగా x వాల్యూ 0. సో y వాల్యూ ఎంత అవుతుంది, 5 minus 0 అంటే 5. సో ఫస్ట్ పాయింట్ 0, 5. ఎందుకంటే మనకు తెలుసు టోటల్ 5 రావాలంటే ఒకటి 0 ఇంకోటి 5 తీసుకోవచ్చు అనేది. అదేవిధంగా మనకి యాక్సిస్ మీద ఉంటే ఈజీ కాబట్టి 1, 2, 3 ఏవైనా తీసుకోవచ్చు. ఈవెన్ 5 కూడా తీసుకోవచ్చు. మనకు 0 అయిపోతుంది కనుక x వాల్యూ 5 ఇంకోటి ప్రిఫర్ చేద్దాం. సో y వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 5 minus 5 ఇట్ ఈస్ 0. సో 5, 0 ఈజ్ అనదర్ సొల్యూషన్. 0, 5 అనేది ఒక పాయింట్, 5, 0 టోటల్ ఎటు చూసినా కూడా టోటల్ 5 వచ్చే 2 పాయింట్స్ తీసుకుని ఇదే విధంగా 1, 4, 2, 3 ఇవి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులో చూద్దాం. మీకు ఎలాగో ఈ రెండు డిపెండెంట్ అని అర్థమవుతుంది కనుక సేమ్ పాయింట్స్తో అయితే సేమ్ మనకు వస్తాయి కనుక x వాల్యూ ఇక్కడ కూడా 0 రాసుకుంటే చూడండి ఏమొస్తుందో, y ఈజ్ ఈక్వల్ టు 10 minus 2 zeros by 2. ఇక్కడ x ప్లేస్లో 0 రాసాం. సో ఇక్కడ ఫైనల్గా 10/2 మాత్రం మిగిలింది, 0 అయిపోయి. మరి 10/2 అంటే 5 టైమ్స్ క్యాన్సిల్. సో x 0 అయితే y వాల్యూ 5. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే x ఈసారి 5 తీసుకోవాలి. సో x వాల్యూ 5 తీసుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 10 minus 2 5s by 2. మరి ఇక్కడ 10లో నుండి 10 మైనస్ చేస్తాం. 10 లోంచి 10 మైనస్ చేస్తే 0 కాబట్టి 0/2 ఈజ్ 0. సో 5, 0 is the another solution. సో 0, 5, 5, 0 ఈ రెండు పాయింట్స్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. వీటిని ఇప్పుడు మనం నేరుగా గ్రాఫ్లో గుర్తిద్దాం. సో గ్రాఫ్ షీట్స్ రెండు ఈక్వేషన్స్ మెన్షన్ చేశాను. 0, 5, 5, 0 మనకు ఉన్నటువంటి పాయింట్స్ డైరెక్ట్గా ఎప్పట్లాగే స్కేల్ 1 యూనిట్తో x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. 0, 5 అంటే చూడండి y యాక్సిస్ మీద ఉండే 5. సో ఇట్ ఈస్ 0, 5. 5, 0 అంటే చూడండి x యాక్సిస్ మీద ఉండేటువంటి 5. సో దీన్ని కూడా 5, 0. సో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా లైన్ ఫామ్ అవుతుంది. ఆ లైనే ఈ రెండింటిని సూచిస్తుంది కాబట్టి మనం లైన్ డ్రా చేద్దాం. సో ఈ విధంగా లైన్ ఫామ్ అయింది. ఈ వచ్చినటువంటి లైన్కి ఏ ఈక్వేషన్ మనం చూపించవచ్చు, రెండు ఈక్వేషన్స్ కూడా వర్తిస్తాయి. x + y = 5 అనే ఈక్వేషన్ అవుతుంది. అలాగే సేమ్ ఈ రెండో ఈక్వేషన్ కూడా ఇదే సూచిస్తుంది కాబట్టి ఇటువైపు నేను రాస్తున్నాను 2x + 2y = 10. సో ఈ టోటల్ 5 అయ్యేటువంటి పాయింట్స్ ఏముంటాయో వాటికే 2x + 2y 10 అవుతుంది కనుక అన్ని పాయింట్స్ దీని మీద ఉన్నవన్నీ కూడా కామన్ సొల్యూషన్స్. అదే విషయం మనం ఆ టేబుల్ దగ్గర మళ్ళీ ప్రెజెంట్ చేద్దాం. సో మళ్ళీ ప్రాబ్లంలోని టేబుల్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు గ్రాఫ్ నుండి మనం రాసేటువంటి విషయాన్ని రాయాలి. సో ఇంతకుముందు ప్రాబ్లంలో లాగే సేమ్ మ్యాటర్ మనకు వస్తుంది. సో ఫ్రమ్ ద గ్రాఫ్ నుండి మనం గమనించే విషయం ఏంటి, దీస్ బోత్ లైన్స్ ఇక్కడ ఉన్నటువంటి రెండు లైన్స్ కూడా ఒకే లైన్ సూచించాయి చివరికి కాబట్టి దీస్ బోత్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. సో కోఇన్సిడెంట్ మీన్స్ రెండు ఏకీభవిస్తాయి. దేర్ఫోర్ ఈ సిస్టమ్ ఆల్రెడీ మనం డిపెండెంట్ ముందే చెప్పుకున్నాం కనుక దే హ్యావ్ ఇన్ఫినైట్లీ అంటే వీటికి అపరిమితంగా సాధనలు ఉంటాయి, ఒకటి కాదు అని చెప్పొచ్చు. ఇన్ఫినైట్లీ మెనీ కామన్ సొల్యూషన్స్ అంటే రెండిటికి కూడా కలిపి కామన్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక లైన్కి మనకి పాయింట్స్ అనేవి ఇన్ఫినిట్గా ఉంటాయని తెలిసిందే, బట్ రెండు లైన్స్కి కూడా కామన్ సొల్యూషన్స్ ఇన్ఫినిట్గా ఉండటం అనేది కోఇన్సిడెంట్ లైన్స్లో జరుగుతుంది. సో ఇక్కడతో ఎఫ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ జీ ఉన్న ప్రాబ్లం చూద్దాం. సో జీలో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ చూడండి ఈ రెండు. సో ఈ రెండింటిని ముందుగా మళ్ళీ మనం ఏం చేయాలి, ఒకవైపు తీసుకొచ్చి అన్నింటినీ ax + by + c రూపంలో రాసిన తర్వాత కోఎఫిషియెంట్స్ కంపేర్ చేద్దాం. x - y -8 = 0. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నేను +8 మైనస్లో తీసుకొచ్చాను. ఇక్కడ కూడా 16ని కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చినట్లయితే 3x - 3y - 16 = 0. ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి కోఎఫిషియెంట్స్ ఒకసారి చూసినట్లయితే a1, b1, c1. సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్గా మనం రాసుకునేది a2, b2, c2. సో a1, b1, c1 ఒకసారి అబ్జర్వ్ చేయండి. a1 అంటే x కోఎఫిషియెంట్ ఎంత, ఇక్కడ ఏమీ లేదు కనుక 1. b1 వాల్యూ y కోఎఫిషియెంట్ ఇట్ ఈస్ -1. ఇక c1 వాల్యూ కాన్స్టెంట్ -8. ఇక ఇక్కడ కూడా చూసినట్లయితే a2 వాల్యూ 3 అండ్ b2 వాల్యూ -3 అండ్ c2 వాల్యూ -16. సో ఈ అన్ని రేషియోస్ మనం ఒకసారి కంపేర్ చేస్తే a1/a2 యాక్చువల్గా చూడండి ఎంత వచ్చింది 1/3. సేమ్ b1/b2 చేసి చూస్తున్నాం. సో b1/b2 = -1/-3. సో ఇట్ ఈస్ ఆల్సో 1/3. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మూడోది కూడా కంపేర్ చేయాలి కాబట్టి c1/c2 -8/-16. బట్ ఇక్కడ 8, 16లో 2 టైమ్స్. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, a1/a2 b1/b2 సేమ్ ఉన్నాయి, c1/c2 డిఫరెంట్గా ఉంటుంది. ఇది 1/3 అయితే ఇది 1/2. సో ఆ కండిషన్ మళ్ళీ ఇక్కడ మనం రాస్తున్నాం. దేర్ఫోర్ హియర్ a1/a2 = b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇలా ఉన్నటువంటి సిస్టమ్ మనం ఏం పిలుస్తామని తెలిసింది ఆల్రెడీ. సో ఇట్ ఈస్
అండ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడైతే మనకి XY కోఎఫిషియెంట్స్ రేషియోస్ ఈక్వల్గా ఉండి కాన్స్టెంట్ రేషియో మాత్రం డిఫరెంట్గా ఉంటుందో అది సొల్యూషన్ లేని సిస్టమ్ అవుతుంది కామన్గా. సో దాన్ని ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. ముందు కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అనేది చెప్పాలి కాబట్టి ఇన్కన్సిస్టెంట్ చెప్పాం. ఇప్పుడు వీటిని గ్రాఫికల్గా సాల్వ్ చేయడం ద్వారా ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్కి జనరల్గా లైన్స్ ఎలా వస్తాయి, కలవకుండా ప్యారలల్గా వస్తాయి. ఇప్పుడు వీటికి గ్రాఫ్ గీసి చూడటం కోసం ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుని మళ్ళీ ఎప్పట్లాగే ఆ రెండు ఈక్వేషన్స్కి సూటబుల్ పాయింట్స్ మనం తీసుకుందాం. సో ఈ టూ ఈక్వేషన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ముందుగా ఇందులోంచి మనం రాయాలంటే y వాల్యూని x నుంచి y వాల్యూ జనరల్గా రాస్తాం కాబట్టి ఇక్కడ ఈ y షిఫ్ట్ చేసి 8 తీసుకొస్తే x మైనస్ 8 ఇజ్ ఈక్వల్ టు y. చూడండి y రావాలంటే x లోంచి 8 తీసేయాలని డైరెక్ట్గా తెలుస్తుంది. ఇక ఇందులోంచి అయితే ఇలాగే y అనేది మైనస్ టర్మ్ ఉంది కనుక రైట్ సైడ్ 16 లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసాం. సో 3x మైనస్ 16 ఇజ్ ఈక్వల్ టు 3y. మనకి y వాల్యూ రావాలి కాబట్టి 3y లోంచి ఇంటూ 3 వస్తే by అవుతుంది. సో 3x మైనస్ 16 బై 3 ఇజ్ ఈక్వల్ టు y. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ చాలా ఈజీగా మనం పాయింట్స్ తీసుకోవచ్చు. రెండింటిని మైనస్ చేస్తే 8 వచ్చేలాగా ఎలాంటి పాయింట్స్ అని తీసుకోవచ్చు. అంటే x ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానిలోంచి 8 మైనస్ చేసి y సెలెక్ట్ చేసుకోవాలి, అది ఈజీ. బట్ ఇక్కడ కొంచెం మనకి డెసిమల్స్లో లేకుండా పాసిబిలిటీ కాని వాల్యూస్ వస్తాయి. ఎందువల్లంటే ఇక్కడ బైలో 3 ఉంది, పైన ఉన్న 2 టర్మ్స్లో 3xలో 3 ఎలాగో క్యాన్సిల్ అవుతుంది కానీ 16లో కరెక్ట్గా క్యాన్సిల్ కాదు. అందువల్ల మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇక్కడ డెసిమల్స్ వస్తాయి తప్ప ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయ్యి రావు. అయినప్పటికీ ఒక 2 పాయింట్స్ సూటబుల్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సుమారుగా అంటే డెసిమల్లో 1 డిజిట్ వరకైనా కొంచెం కరెక్ట్గా తీసుకుంటే ఆ లైన్ అనేది ఆల్మోస్ట్ 99% పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటికి ముందు మనం టేబుల్స్ని ప్రజెంట్ చేద్దాం. సో ముందుగా x వాల్యూ, ఆ తర్వాత y వాల్యూ. y వాల్యూ x మైనస్ 8 రావాలి ఈ ఈక్వేషన్లో. ఇక్కడైతే y వాల్యూ 3x మైనస్ 16 బై 3 రావాలి. సో x వాల్యూ, y వాల్యూ అండ్ పాయింట్ ఈ మూడు వచ్చేలా తీసుకున్నాం. ముందుగా దీనికోసం x వాల్యూ సెలెక్ట్ చేసుకుందాం. x వాల్యూ సెలెక్ట్ చేసుకున్న దాంట్లోంచి 8 మైనస్ చేయాలి కాబట్టి ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ ఫ్రాక్షన్స్ రావు కనుక. సపోజ్ మనం ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకోవచ్చు కాబట్టి మరీ వేరియేషన్ తక్కువ ఉండేలాగా నేను ఇక్కడ ముందుగా 5 అనే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైనా పర్వాలేదు, ఇలా మీరు 4 కానీ 0, 2 ఏమైనా తీసుకోవచ్చు. మనకి 2 పాయింట్స్ చాలు కాబట్టి నేను 5 తీసుకున్నాను. ఇక్కడ 5 మైనస్ 8, x అంటే 5 అయినప్పుడు y ఎంత రావాలి, 5 లోంచి 8 మైనస్ చేయాలి అంటే -3. సో x వాల్యూ 5, y వాల్యూ -3 అనేది ఒక పాయింట్. ఇక మరొకటి తీసుకోవచ్చు కాబట్టి x వాల్యూ 8కి దగ్గరగా మళ్ళీ నేను 7 తీసుకుంటున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 8 అనమాట. మనం x ఏది తీసుకుంటే దానిలోంచి 8 మైనస్ చేయాలి. సో 7 లోంచి 8 తీసేయడం వల్ల ఎంత వస్తుంది, -1. సో ఇక్కడ 7కి రిజల్ట్ -1, 7, -1 అనదర్ పాయింట్. ఇలా మీరు మరొక పాయింట్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇక దీనిలోంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాత్రం జాగ్రత్తగా మనం చూస్తే 3 పైన కరెక్ట్గా క్యాన్సిల్ అయ్యేలాగా ఏ నెంబర్ తీసుకున్నా రాదు ఇక్కడ. ఎందుకంటే చెప్పుకున్నా కదా 16లో క్యాన్సిల్ కానప్పుడు దీనిలో కరెక్ట్గా క్యాన్సిల్ అయ్యేటప్పుడు ఆ డిఫరెన్స్లో క్యాన్సిల్ అవ్వడం కరెక్ట్గా జరగదు. అందువల్ల మీరు ఏ నెంబర్స్ తీసుకున్నప్పటికీ ఇక్కడ డెసిమల్స్ వస్తాయి. వీలైనంత వరకు కొంచెం మనకి సూటబుల్ నెంబర్స్ డెసిమల్ వచ్చినప్పటికీ పాయింట్స్లో తప్పదు కనుక సపోజ్ ఇక్కడ నేను x వాల్యూ ఒక 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఏవైనా తీసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 2s మైనస్ 16 బై 3 అంటే ఈ వేరియేషన్ ఎక్కువ ఉండకుండా తీసుకున్నాం. 3 2s ఎంత 6, 6 లోంచి 16 తీసేస్తున్నాం. చూడండి 6 లోంచి 16 అంటే -10 వచ్చింది న్యూమరేటర్. సో -10 బై 3. బట్ యాక్చువల్లీ -10 బై 3 మనకు వచ్చినప్పుడు నిజంగా 10 అని 3తో మీరు డివైడ్ చేస్తే 3 3s are 9 అవుతుంది. పాయింట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 10 వచ్చి 3 3s are 9 అలా రిపీట్ అవుతానే ఉంటుంది. సో 3.3 బార్ యాక్చువల్ దీని వాల్యూ. అంటే మనం బార్ అనేది గ్రాఫ్లో గుర్తించలేం కానీ 3.3 అనేది కొంచెం దాటేంత వరకు కూడా మనం పాయింట్ తీసుకోవచ్చు. సో దీన్ని సుమారుగా పాయింట్కి ఎలా మెన్షన్ చేయొచ్చు, x వాల్యూ ఏమో మనకి 2 ఫస్ట్ తీసుకున్నాం, y వాల్యూ ఎంత వచ్చింది -3.3 బార్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా మనం 3.3 ఇంచుమించుగా తీసుకుంటాం. అదేవిధంగా xకి మరొక వాల్యూ 2 అనుకున్నాం కాబట్టి 3 2 6 అయింది. అలాగే ఈసారి 3గా తీసుకుందాం. x వాల్యూ 3గా తీసుకున్నప్పుడు చూడండి ఏమొస్తుందో y ఈజ్ ఈక్వల్ టు 3 3s మైనస్ 16 బై 3. x ప్లేస్లో 3 రాస్తే 3 3s 9 అయింది. 9లోంచి 16 కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది -7 బై 3. సో ఇక్కడ కూడా మనం 7 బై 3ని చేసినట్లయితే మీరు 7ని 3తో డివైడ్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి సేమ్ ఇలాగే 1 మిగులుతుంది. డెసిమల్ పెట్టాక మళ్ళీ 3 3s are 9 అలా వస్తానే ఉంటుంది కాబట్టి ఇక్కడేమో 2.3 బార్ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏమని రాయొచ్చు, x వాల్యూ 3, y వాల్యూ మైనస్లో 2.3 బార్. సో ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా మనం గ్రాఫ్లో ప్లాట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పటి వరకు ఉన్న ఈక్వేషన్స్లో ఎక్కడ మీకు డెసిమల్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు, బట్ దీనికి కంపల్సరీ. ఎందుకంటే మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఈ 2 3 కాకుండా మీరు 0 4 5 మైనస్లో ఏది తీసుకున్నా కూడా
పైన 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందువల్లంటే ఇక్కడ 16 ఉన్నంత వరకు రాదు. కాబట్టి మనం డెసిమల్స్లో తీసుకోవడం ఈ ప్రాబ్లంకి తప్పదు. అందుకని ఏ నెంబర్స్ అయినా ఒకటే. అందుకే మనం పెద్ద పెద్ద నెంబర్స్ కాకుండా రిజల్ట్ 3లు 2లు 4 లోపు అలా వచ్చేలాగా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిని మనం ఈ పాయింట్స్ గ్రాఫ్ షీట్లో చూపిద్దాం. సో బోత్ ఈక్వేషన్స్ కి మొదటి ఈక్వేషన్స్ కి పాయింట్స్ ఇప్పుడు మనం టేబుల్లో ఇవి, సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ ఇప్పటికే మనం రాసుకున్నాం ఇవి. ఎప్పటిలాగే గ్రాఫ్ షీట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, సో ఇటు పాజిటివ్ నెగిటివ్, అప్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ వచ్చేలా తీసుకున్నాం. స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ చాలు కాబట్టి దీనికి కూడా అదే ప్రిఫర్ చేసాం. ముందుగా ఈ రెండు పాయింట్స్ మనం ప్లాట్ చేద్దాం. 5, -3. ఒకసారి అబ్జర్వ్ చేయండి, x లో 5, y లో -3. ఇది 5 -3 అంటే ఈ ప్లేస్ ను సూచిస్తుంది కనుక ఫస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది మీకు. 5, -3 ప్లాట్ చేసాం. 7, -1, x లో 7, y లో -1. చూడండి ఈ రెండింటికి సూటబుల్ ప్లేస్ ఇది. సో 7, -1 అనేటువంటి పాయింట్ ఇది. సో ఈ రెండు జాయిన్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ సూచించేటువంటి లైన్ రిప్రజెంట్ చేస్తాం. సో వీటిని మనం జాయిన్ చేద్దాం ఇప్పుడు. సో ఈ విధంగా ఒక లైన్ అనేది మనకి ఫామ్ అయింది. సో ఈ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, x - y = 8 అనే ఫస్ట్ ఈక్వేషన్ ని సూచించే లైన్. ఫస్ట్ ఈక్వేషన్ సొల్యూషన్స్ అన్ని ఈ లైన్ మీద ఉంటాయి. ఇక సెకండ్ ఈక్వేషన్ కి సంబంధించి కొంచెం మనం డెసిమల్స్ లో గుర్తించాల్సింది కాబట్టి ఇవి కరెక్ట్ గా ఈ మధ్యలో ఉన్న చిన్న గీతలతో సహా మనం లెక్కలో తీసుకోవాలి. చూడండి, x వాల్యూ 2, y వాల్యూ మాత్రం -3.3 బార్. సో x వాల్యూ 2 అంటే ఇది ఓకే. y వాల్యూలో -3 పాయింట్ అంటున్నాను కాబట్టి 3 తర్వాత 3 దాటాక తీసుకోవాలి. 0.3 బార్ అంటే ఈ 3 తర్వాత 3 గీతల తర్వాత మూడో గీతకి నాలుగో గీతకి కొంచెం మధ్యలో తీసుకోవచ్చు. అంటే ఈ లైన్లో చూడండి, x వాల్యూ 3లో y వాల్యూ ఎంత రావాలి, 3 కంటే ఒక 3 లైన్స్ దాటాక తీసుకోవాలి కాబట్టి మనకి ఎగ్జాక్ట్ సుమారుగా ఈ ప్లేస్ ని సూచిస్తుంది అనమాట. సో ఇది మనకి ఒక పాయింట్ 2, -3.3 బార్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏమిటి, 3, -2.3 బార్ అంటే x వాల్యూ, సారీ ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ని చిన్న మిస్టేక్ చేసాం కాబట్టి చూడండి, ఫస్ట్ x వాల్యూ ఎంత 2. సో x వాల్యూ 2 కాబట్టి దీనికి ఎదురుగా అన్నమాట, 2కి ఎదురుగా y వాల్యూ -3.3 బార్ కాబట్టి ఈ 2 ఉన్న లైన్ లో ఒక 3 లైన్స్ తర్వాత తీసుకోవాలి. చూడండి, అంటే 1 2 3, 3కి 4కి ఆ మిడిల్లో సుమారుగా ఈ ప్లేస్ అవుతుంది. సో ఇది 2, -3.3 బార్, 3 తర్వాత 3 గీతలు దాటి తీసుకున్నాం. సేమ్ ఇలాగే 3కి ఎదురుగా, x లో 3కి ఎదురుగా y వాల్యూ ఎంత రావాలి, -2.3 బార్. అంటే చూడండి, -2 దాటి 3 గీతలు, అంటే ఈ 3 ఉన్న లైన్లో -2 తర్వాత ఇక్కడ నుంచి 1 2 3 ఈ లైన్స్ దగ్గరలో తీసుకోవాలి కనుక సుమారుగా ఈ ప్లేస్ని ఇది సూచిస్తుంది. సో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు మరొక లైన్ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి అవి కూడా జాయిన్ చేద్దాం. సో ఈ విధంగా మనకి మరొక లైన్ ఫ్రేమ్ అయింది. చూడండి, ఆల్మోస్ట్ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్స్లో ఒక చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కనుక పాయింట్స్లో అయినప్పటికీ మనకి ప్యారలల్ లైన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది ఇందులో. సో ఇది మనకి సెకండ్ లైన్. ఈ సెకండ్ లైన్ అనేది ఏ ఈక్వేషన్ సూచిస్తుంది, ఆ సెకండ్ ఈక్వేషన్ 3x - 3y = 16. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవ్వవు, ప్యారలల్ లైన్స్ కాబట్టి ఎప్పటికీ కూడా ఈ రెండింటికి కామన్ సొల్యూషన్ ఉండదు. అందుకే దీన్ని ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. సో గ్రాఫ్ ద్వారా మనం రాయగలిగే మ్యాటర్ని ఇప్పుడు మనం ఆ టేబుల్ ఉన్న చోట ప్రజెంట్ చేద్దాం. సో టేబుల్స్ ఉన్న ప్లేస్ తీసుకున్నాం, ఈ పాయింట్స్ గుర్తించి గ్రాఫ్ గీచాం కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ మనం చెప్పగలిగిన విషయం మళ్ళీ మీ పక్కన రాస్తున్నాను. సో ఫ్రమ్ ద గ్రాఫ్ మనం ఏం చెప్పొచ్చు, ఆ బోత్ లైన్స్ ఎలా వచ్చాయని మనం చెప్పొచ్చు. సో దీస్ బోత్ లైన్స్ అంటే ఈ ఈక్వేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి రెండు లైన్స్ కూడా ఆర్ ప్యారలల్. అంటే మనకి ప్యారలల్ లైన్స్ వచ్చాయి. ఆల్రెడీ మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అనేది రాసాం, అందులో ప్యారలల్ వచ్చాయనేది గ్రాఫికల్గా కూడా చూసాం. ప్యారలల్గా వచ్చాయి కాబట్టి వీటికి కామన్ సొల్యూషన్ ఉంటుందా అంటే ఉండదు. సో దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క ఈక్వేషన్కి పాయింట్స్ చాలా రాయొచ్చు తప్ప రెండింటికి కలిపి కామన్గా ఒక్క పాయింట్ కూడా ఉండదు. బికాజ్ రెండు లైన్స్ మీద ఉండే పాయింట్ ఏది మనకి కనపడదు కాబట్టి. సో ఇది మనకి G ఉన్న ప్రాబ్లం. నెక్స్ట్ హెచ్ చూద్దాం. సో హెచ్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ ఇవి మళ్ళీ అన్నిటికీ కూడా సేమ్ మ్యాటర్. ఈ 2లో అన్నిటికీ కూడా ముందు ఆల్రెడీ ఇవి స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి. చూడండి, ax + by + c గా ఉన్నాయి కనుక నేరుగా ఈ ఈక్వేషన్స్ని మనం 1 and 2 తీసుకోవచ్చు. వీటి నుంచే a1 b1 c1 a2 b2 c2 మనం రాసేయచ్చు. సో మొట్టమొదటి ఈక్వేషన్ నుంచి a1 b1 c1, అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్ అదే ఆర్డర్లో ఉంది కాబట్టి a2 b2 c2 ఆ వాల్యూస్ ముందుగా మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ a1 చూడండి, x ప్లేస్లో x కోఎఫిషియంట్ 2, సో a1 = 2. b1 y కోఎఫిషియంట్ ఇక్కడ ఓన్లీ 1 ఉంది, సో 1. c1 అంటే కాన్స్టెంట్ సింబల్తో సహా -6. ఇక ఇక్కడ a2 4, నెక్స్ట్ b2 y కోఎఫిషియంట్ -2, నెక్స్ట్ c2 -4. సో a1 b1 c1 అండ్ a2 b2 c2 ఆల్రెడీ
ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం గ్రాఫికల్గా సాల్వ్ చేయడం కోసం వీటి యొక్క రేషియోస్ని చూసి ముందు అది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది డిసైడ్ చేయాలి కాబట్టి a1/a2 ముందు ఎక్స్ కోఎఫిషియన్స్ రేషియోస్ చేస్తున్నాం. a1 వాల్యూ 2, a2 వాల్యూ 4, సో ఇట్ ఈస్ 1/2, 2 టేబుల్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ b1/b2, సో b1/b2, b1 వాల్యూ 1, b2 వాల్యూ -2, సో ఇట్ ఈస్ -1/2. ఇక్కడే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1/2 అయితే ఇది -1/2, ఇవి రెండు ఈక్వల్ కాదు. సింబల్ అన్నా సరే ఈక్వల్ కాదు. ఎప్పుడైతే ఈక్వల్ కాదో ఇంకా c1/c2 మనం అది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఈక్వల్ కానప్పుడు ఒక కండిషన్ వర్తిస్తుంది కనుక ఇక్కడే అది మనం రాసేయచ్చు. దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇలా వచ్చిన సిస్టమ్ ఏమంటాం? కన్సిస్టెంట్ సిస్టమ్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే వీటికి పర్ఫెక్ట్గా ఒక సొల్యూషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒకే ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అంటే ఒకే ఒక సాధన వస్తుంది. ఆ ఒకే ఒక సాధన కామన్ పాయింట్గా వచ్చేది ఏదో మనం గుర్తించాలంటే సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ, అంటే వీటిని ఇప్పుడు గ్రాఫికల్గా కూడా సాల్వ్ చేయాలి కాబట్టి సేమ్ ఈక్వేషన్స్ తీసుకుని పాయింట్స్ వాటి మీద గుర్తించడానికి వీలుగా మనం టేబుల్స్ని ఏర్పరుద్దాం. సో రెండు ఈక్వేషన్స్ మళ్ళీ నేను విడివిడిగా తీసుకున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ, సెకండ్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ రాద్దాం మనం పాయింట్స్ కోసం. ఇక్కడ y వాల్యూ రాయాలంటే y ఆల్రెడీ ఉంది కనుక +y అని ఈ రెండు రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది, ఈ పదాన్ని. సో డైరెక్ట్గా y ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ పదానికి మైనస్ వస్తుంది, 6కి ఏమో ప్లస్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఏమని రాయొచ్చు మనం 6 - 2x గా తీసుకోవచ్చు. y వాల్యూ ఇక్కడ 6 - 2x గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే y వాల్యూ రావడం కోసం y మైనస్లో ఉంది కనుక దీని రైట్ సైడ్కి ఇది ఒక్కదాన్ని మారుద్దాం, అంటే మన కన్వీనియంట్ కోసం ఇక్కడ. సో 4x - 4 ఈజ్ ఈక్వల్ టు 2y. సో ఇంటూ 2 ఇటు వస్తే బై 2 కాబట్టి 4x - 4/2 ఈజ్ ఈక్వల్ టు y. ఇందులో కావాలంటే మనం 2 టేబుల్ కూడా కామన్ తీయొచ్చు. 2 టేబుల్ కామన్ తీసినట్లయితే ఆల్రెడీ మరి కొంత క్యాన్సిల్ అయిపోతుంది కనుక దాని ప్రకారమైన ప్రాబ్లంలో సొల్యూషన్ వస్తుంది. మీరు ఇక్కడ 2 టేబుల్ కామన్ తీస్తే ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ x - 2 ఉంటుంది అనమాట. అది 6 - 2x అయితే ఇది x - 2 అని చెప్పొచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంచి కూడా మనం టేబుల్ని ఫార్మేట్ చేయొచ్చు. ఇప్పుడు వీటిలో పాయింట్స్ తీసుకోవడానికి వీలుగా x వాల్యూ, y వాల్యూ, నెక్స్ట్ పాయింట్ వచ్చేటువంటి టేబుల్ని ఎప్పట్లా తీసుకుందాం. సో మీకు సేమ్ y వాల్యూ 6 - 2x తో ఈ టేబుల్ ఫార్మేట్ చేసాం. y వాల్యూ 4x - 4/2 యాజ్ ఇట్ ఈస్ గా అలా ఉంచి ఈ టేబుల్ తీసాను. దీన్ని మీరు సింప్లిఫై చేసుకున్నా పర్వాలేదు, ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని మీద పాయింట్స్ తీసుకోవడం కోసం చూడండి ఏవైనా ప్రిఫర్ చేయొచ్చు. x వాల్యూ ఏది తీసుకుంటే బెటర్ అనేది ఆల్రెడీ చూడండి. ఇప్పుడు సపోజ్ 0 నుంచి ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ x ప్లేస్లో 1 ముందుగా తీసుకుంటున్నాను, అంటే ఏదైనా పర్వాలేదు కాబట్టి ఎనీ ఇంటీజర్ y ఈజ్ ఈక్వల్ టు 6 - x ప్లేస్లో 1 రాసాను. సో ఇక్కడ ఏమైంది 6 - 2 వచ్చింది. సో టోటల్గా ఇది 4 అయింది. అంటే x వాల్యూ 1 అయితే ఈ ఈక్వేషన్లో y వాల్యూ 4 అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ 6 కాబట్టి 2 3s కూడా 6 అని మనకు తెలుసు. సో 0 అయిపోవడం కోసం మనం ఇంకోటి ఏం ప్రిఫర్ చేయొచ్చు, ఈజీగా ఉండడానికి 3 తీసుకోవచ్చు. సో y వాల్యూ 6 - 2 3s. దీనివల్ల చూడండి 6 ఇది కూడా 6, 2 3s are 6, 6 లోంచి 6 మైనస్ చేస్తే 0. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ 3, 0. ఇలా మీరు 1 3తో పాటు 2 4 ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా దీనికి నార్మల్ పాయింట్స్ వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఇక దీనిలో తీసుకుందాం. ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నప్పటికీ బైలో ఉన్నది 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యే నెంబర్సే పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏది తీసుకున్నా కూడా కరెక్ట్గా క్యాన్సిల్ అయ్యే వస్తుంది. సో ఇక్కడ కూడా సపోజ్ మనం x బదులు 1 ప్రిఫర్ చేద్దాం. 1 ప్రిఫర్ చేస్తే y వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు x ప్లేస్లో 1 రాయండి, అంటే 4 1s - 4/2. సో 4 1s are 4, 4 - 4 ఎంత 0, 0/2 మనం చేస్తున్నాం. సో 0/2 వాల్యూ 0 కాబట్టి x వాల్యూ 1 అయితే y వాల్యూ 0 అయింది. నెక్స్ట్ ఈసారి x వాల్యూయే 0 తీసుకోవచ్చు. x వాల్యూ 0 అయిపోతే ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది, డైరెక్ట్గా 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కనుక x 0 అనేది కూడా ఇంకోటి ఈజీగా ప్రిఫర్ చేయగలిగిన వాల్యూ ఇక్కడ. సో y ఈజ్ ఈక్వల్ టు 4 0s - 4/2. ఇక్కడ 4 0s is 0, సో మిగిలింది ఏమైంది -4/2 వచ్చింది. -4/2 అంటే ఈ 2 టేబుల్ 4లో 2 టైమ్స్ కనుక x 0 అయినప్పుడు y వాల్యూ ఎంత -2. సో అన్నీ కూడా చాలా నార్మల్ ఇంటీజర్స్ చిన్న చిన్నవి వస్తాయి కాబట్టి వీటిని గ్రాఫ్లో మనం ఈజీగా గుర్తించవచ్చు. ముఖ్యంగా మనం తీసుకున్న ఎక్కువగా x యాక్సిస్ y యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ మనకు వచ్చాయి. వీటిని ఇప్పుడు గ్రాఫ్ షీట్లో చూపిద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్ ఇవి 1 4 3 0, సెకండ్ ఈక్వేషన్ ఏమో 1 0 0 -2 మనం సెలెక్ట్ చేసుకున్నాం. గ్రాఫ్ షీట్ రెడీ చేసుకున్నాం. దీనిలో స్కేల్ ఎప్పట్లాగా 1 యూనిట్ తీసుకుందాం. సో దీనిలోని ఫస్ట్ పాయింట్ 1, 4 x1 y4 చూడండి, x1 y4 అంటే పాయింట్ ఫస్ట్ ఇది. సో ఈ 1 4ని ఇక్కడ మార్క్ చేసాం. 3 0 అంటే x వాల్యూ మాత్రమే 3 ఉంది తీసుకోవాలి, y లేదు కనుక xలో 3 ఎక్కడ ఉందో అదే 3 0 అవుతుంది. సో
నెక్స్ట్ పాయింట్ ఈజ్ 3, 0. సో ఈ 2 పాయింట్స్ని మనం కలుపుతూ డ్రా చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ సూచించే లైన్ ఫామ్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ని కలుపుతూ లైన్ గీస్తున్నాం చూడండి. సో ఈ విధంగా ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మొదటి లైన్ ఫామ్ చేసాం. ఈ ఫస్ట్ లైన్ యొక్క ఈక్వేషన్ మనం ఇక్కడ కింద రాస్తున్నాం చూడండి. 2x + y - 6 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక సెకండ్ ఈక్వేషన్ చూడండి. 1 0 అనేది ఎక్కడ ఉంటుంది? x మీద, x యాక్సిస్ లో 1. సో 1 0 అనే పాయింట్ ఇది. నెక్స్ట్ 0, -2 అంటే x లో 0 ఉన్నప్పటికీ y వాల్యూ ఎంత? -2. సో 0, -2 అంటే డైరెక్ట్ గా ఈ -2 ఉన్న ప్లేస్ అవుతుంది. సో ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేయడం వల్ల మరొక లైన్ ఏర్పడుతుంది. అది ఇక్కడ ఎక్కడ కట్ అవుతుందో మనకు కావాలి. సో ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తున్నాం చూడండి. సో జాయిన్ చేస్తే వచ్చే లైన్ చూడండి ఇక్కడ మీట్ అయింది. సో ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ లో మీకు x ఎదురుగా 2 కనిపిస్తుంది, y లో కూడా 2 ఉంది. అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమిటి అంటే 2, 2. ఇది మనం టేబుల్లో డైరెక్ట్ గా తీసుకొని పాయింట్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇది రెండు లైన్స్ మీద ఉందన్నమాట. సో ఇది కామన్ సొల్యూషన్ గా మనం చెప్పొచ్చు. సో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాను. 4x - 2y - 4 = 0. సో ఈ బోత్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ 2, 2. ఇదే విషయం మనం గ్రాఫ్ ద్వారా ఏం తెలుసుకున్నాం అనే విషయాన్ని అక్కడ రాస్తాం. 2, 2 అనేది దీనికి కామన్ సొల్యూషన్ అవుతుంది. సో ఫ్రమ్ ద గ్రాఫ్ ఈ టేబుల్ అంతా పూర్తయ్యాక మనం ఈక్వేషన్స్ చేసిన తర్వాత గ్రాఫ్ లోంచి చెప్పగలిగిన విషయం రాస్తున్నాం. సో ఫ్రమ్ ద గ్రాఫ్ దీస్ బోత్ లైన్స్, ఈ రెండు లైన్స్ కూడా మనం గీసి చూసాం. ఈ బోత్ లైన్స్ గీసి చూస్తే ఏమొచ్చాయి? మనకి రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి ఒక చోట. సో దీస్ బోత్ లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే ఇవి ఖండించుకున్నాయి. ఎక్కడ? ఎట్ 2, 2. మనం చూసాం కదా, x వాల్యూ 2, y వాల్యూ 2 వచ్చిన చోట ఖండించుకున్నాయి. కాబట్టి ఇది ఆల్రెడీ కన్సిస్టెంట్ సిస్టమ్ అన్నాం, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అన్నాం. ఆ యూనిక్ సొల్యూషనే ఇక్కడ మనం చెప్తాం. దేర్ ఫోర్ కామన్ సొల్యూషన్, వీటికి ఒకే ఒక కామన్ సొల్యూషన్ ఉంటుంది, దాన్ని రాయొచ్చు. సో x = 2 అండ్ y is also 2. x వాల్యూ y వాల్యూ 2, 2 అనేది దీనికి కామన్ సొల్యూషన్ అవుతుంది. సో దీంతో h ఇచ్చినటువంటి ప్రాబ్లం పూర్తయింది. ఈ వీడియోలో ఫైనల్ గా చెప్పేటువంటి అంటే 2 లో లాస్ట్ ప్రాబ్లం అంటే i ఉన్న ప్రాబ్లం కూడా చూద్దాం. సో i లో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఈ రెండు కూడా స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయి. సో ముందుగా మనం ఏం రాద్దాం? a1 b1 c1 ఇవి ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ అవుతాయి. సెకండ్ ఈక్వేషన్ లోవి a2 b2 అండ్ c2 అవుతాయి. సో a1 b1 c1 అంటే చూడండి ఇక్కడ 2 -2 -2 ఇవి వరుసగా. సో 2 -2 అండ్ -2 అండ్ a2 b2 c2 అన్నప్పుడు 4 -4 -5 వచ్చాయి చూడండి. సో ఇది 4, ఇక్కడ -4, ఇది -5. ముందుగా మనం ఈ రేషియోస్ కంపేర్ చేసి కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం? a1/a2. సో a1 వాల్యూ 2, a2 వాల్యూ 4. 2/4 can be simplified as 1/2. నెక్స్ట్ b1/b2. b1/b2 అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, -2/-4. ఇక్కడ -/- క్యాన్సిల్ తో పాటు 2/4 అంటే 1/2 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి థర్డ్ రేషియో c1/c2 కూడా ఎంత అనే దాన్ని బట్టి మనం ఆ సిస్టమ్ డిపెండ్ అయి ఉంటుంది. సో c1/c2 చేస్తే -2/-5, బట్ ఇక్కడ ఓన్లీ 2/5 వచ్చింది. ఇది వీటికి ఈక్వల్ కాదు. ఇక్కడ అంటే 1/2 వచ్చింది కానీ ఇది వేరే ఫ్రాక్షన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ కండిషన్ మనం ఏమని రాయొచ్చు అంటే a1/a2 = b1/b2, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఏబిల రేషియోస్ మాత్రం సమానంగా ఉండి సి కాన్స్టెంట్స్ వేరుగా ఉన్నప్పుడు దాన్ని ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటామని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అండ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. ఇన్కన్సిస్టెంట్ అంటే వాటికి సొల్యూషన్ కామన్ గా ఉండదు, ప్యారలల్ లైన్స్ సూచిస్తాయి అనమాట. సో దే రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అదే విషయం ఇక్కడ నేను రాస్తున్నాను. ప్యారలల్ లైన్స్ సూచిస్తాయనే విషయం తెలిసింది, బట్ గ్రాఫికల్ గా వాటిని మనం చూపించాలి కాబట్టి సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ అని కూడా ప్రతి ప్రాబ్లంలో ఉంది కనుక మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఇవే ఈక్వేషన్స్ తీసుకుని ఇప్పుడు గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయడానికి చేసేటువంటి వర్క్, గ్రాఫ్ షీట్ లో చేయాల్సిన వర్క్ మళ్ళీ మనం చేద్దాం. సో గ్రాఫ్ షీట్ రూల్ పేజీలో మళ్ళీ ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుంటాం. రెండు ఈక్వేషన్స్ లో నుంచి మనకి x తెలిస్తే y వచ్చే విధంగా ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఈ y టర్మ్ ని -2y ఉంది కనుక నేను రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తున్నాను. సో 2x - 2 = 2y అని మిగిలింది. సో ఇందులోంచి ఇంటూ 2 ఇటు వస్తే బై లోకి వస్తుంది కాబట్టి 2x - 2/2 = y. ఇంకా మనం ఈజీగా చేయాలంటే రెండు చోట్ల కంప్లీట్ కనిపిస్తుంది. 2 టేబుల్ రెండిట్లో కామన్ ఉంది కనుక కామన్ కూడా తీసేయచ్చు. సో 2 పైన కామన్ తీస్తే x - 1/2 = y. చూసారు కదా, ఇక్కడ 2x లో 2 బయట రాస్తాం, 2 లో 2 బయట రాస్తాం కాబట్టి 2 1s are 2.
ఇప్పుడు దీనివల్ల ఏమైంది బై 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయింది కనుక అసలు ఫ్రాక్షన్స్లో కాకుండా y వాల్యూ x-1కి ఈక్వల్ అని దీని ఈక్వేషన్ ద్వారా వచ్చింది. సో డైరెక్ట్గా x ఒకటి తీసుకుని దానిలోంచి 1 మైనస్ చేస్తే y మనం రాయొచ్చు. ఇక దీనిలోంచి కూడా సేమ్ ఇలాగే y వాల్యూ రాద్దాం. సో ఈ పదం అటు రైట్ సైడ్కి పంపిస్తే 4x మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 4y. మరి ఇక్కడ 4y ఇంటూలో వచ్చింది కనుక బైలోకి కావాలంటే ఇంటూ 4 తీసుకురావాలి కాబట్టి 4x మైనస్ 5 బై 4 ఇజ్ ఈక్వల్ టు y. సో ఈ రెండింటిని బట్టి ఏమవుతుంది ఇది ఒక ఈ రెండు ఈక్వేషన్స్ని బట్టి ఇవి డిఫరెంట్ అని కూడా మనకు అర్థమవుతుంది. y వాల్యూ ఇక్కడ x-1 అయితే ఇక్కడేమో 4x మైనస్ 5 బై 4 వచ్చింది. దీనికి తగ్గినట్టుగా ఒక టేబుల్ని ఈ వాల్యూకి సూటబుల్గా ఒక టేబుల్ని తీసుకుని ఇప్పుడు మనం పాయింట్స్ని ప్లాట్ చేద్దాం. సో ఆ టేబుల్స్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మీకు ఫస్ట్ ఈక్వేషన్లో y వాల్యూ అంతా x-1 కాబట్టి ఇవి చాలా ఈజీగా ఏ పాయింట్స్ అయినా తీసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న x వాల్యూలోంచి ఒకటి మైనస్ చేస్తూ y వాల్యూ రాయడమే. సో ఇందులో సపోజ్ నేను x వాల్యూ ముందుగా 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈజీగా ఉండటం కోసం 1. సో y వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 1 మైనస్ 1. సో ఇట్ ఈస్ 0. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఈజ్ 1, 0 అని చెప్పొచ్చు. అదేవిధంగా x వాల్యూ 0 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్గా ఇది 0 అయిపోతుంది కనుక y ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 1. మరి 0 మైనస్ 1 అంటే ఎంత? ఓన్లీ మైనస్ 1. సో x వాల్యూ 0 అయితే y వాల్యూ -1. ఇలా x యాక్సిస్ మీద ఒక పాయింట్ y యాక్సిస్ మీద ఒక పాయింట్ వచ్చేలా తీసుకున్నాం కాబట్టి ఇవి ఎనఫ్ ఈ లైన్ గీయడానికి. ఇక ఇందులోకి వచ్చాం. ఇక్కడ కూడా మనకు కొంచెం డెసిమల్స్లో అవసరమయ్యేది ఉంటుందని అర్థమవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ బైలో 4 ఉంది. 4 ఈ పైన 2 టర్మ్స్లో 4xలో కరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది ఎలా అయినా, కానీ 5లో కరెక్ట్గా క్యాన్సిల్ అయితే అవ్వదు, అంటే ఇంటీజర్స్ రావు. సో ఈ టేబుల్లో మీరు ఏ పాయింట్స్ వాల్యూస్ తీసుకున్నా సరే xకి y వాల్యూ కంపల్సరీ డెసిమల్స్లో చూపించాల్సిందే. ఆ డెసిమల్ కూడా వీలైనంత వరకు 2 డిజిట్లో ఎండ్ అయ్యే డెసిమల్సే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏది తీసుకున్నా మనకి ఫ్రాక్షన్స్ తప్పవు. సో ఇక్కడ కూడా ముందు ఈజీగా ఉండడం కోసం 0 ముందుగా మనం ప్రిఫర్ చేద్దాం. సో x వాల్యూ 0 తీసుకుంటున్నాం ముందుగా. అప్పుడు ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. 4 zeros మైనస్ 5 బై 4. 4 zeros is 0 అయిపోయింది కనుక మిగిలింది ఎంత? -5. -5 బై 4 ఇక్కడ రాసాం. -5 బై 4 రాసాం కాబట్టి ఆ వాల్యూని మనం ఒకసారి పాయింట్స్లో కూడా మార్చుకుందాం. సో మీరు 5ని 4తో డివైడ్ చేస్తే 1 4 ఈజ్ 4. ఒకటి మిగిలింది, పాయింట్ పెట్టాం. 10లో 2 4s are 8, 2 మిగిలింది 20, 5 4s are 20. సో ఇక్కడ ఎంత వచ్చింది? -1.25 అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మనం గ్రాఫ్లో గుర్తించగలమా అంటే 1.2, 1.3 ఉంటాయి. వాటి మిడిల్లో సుమారుగా ఇది పెట్టడం జరుగుతుంది. -1.25. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో x వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ -1.25 వచ్చింది. ఇది మొదటి పాయింట్. ఇక 0తో పాటు మరొక వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏది తీసుకున్నా ఒకటే. సో మనం కొంత ఇక్కడ ఈవెన్ నెంబర్ కొంత గ్యాప్ వచ్చేలాగా 2 తీసుకుందాం. సో x వాల్యూ ఈజ్ 2. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 2s మైనస్ 5 బై 4. మరి 4 2s are 8. సో 8 మైనస్ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3. సో 3 బై 4 అనేది వచ్చింది. నేను ఇక్కడ కూడా 3 బై 4ని తీసుకుని భాగిస్తే 3 బై 4 కాబట్టి మరి ఒక్కసారి కూడా క్యాన్సిల్ అవుతుంది. 0 పాయింట్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది 30 అవుతుంది. 7 4s are 28, 2 మిగులుతుంది, 20 అవుతుంది. మళ్ళీ 5 4s are 20. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 0.75. సో ఇది కూడా ఎగ్జాక్ట్గా గుర్తించగలిగేది కాదన్నప్పటికీ 0.7, 0 తర్వాత 7వ గీతకి 8వ గీతకి మధ్యలో మనం కొంత గుర్తించవచ్చు కనుక ఈ ప్లేస్ని మనం యాజ్ ఇట్ ఈస్ పాయింట్గా తీసుకుందాం. ఏది x వాల్యూ 2 అయితే y వాల్యూ 0.75. సో ఈ 2 పాయింట్స్ని మనం కరెక్ట్గా ప్లాట్ చేయగలిగితే ఆ రెండు పాయింట్స్ని కలిపే లైనే ఈ ఈక్వేషన్ సూచిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి బోత్ పాయింట్స్, సెకండ్ ఈక్వేషన్ నుంచి బోత్ పాయింట్స్ తీసుకుని గ్రాఫ్ షీట్లో మనం ప్రజెంట్ చేద్దాం. సో గ్రాఫ్ షీట్లో ఎప్పటిలాగా స్కేల్ 1 యూనిట్ తీసుకుని ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్, సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ మీకు రాయడం జరిగింది. ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్లో చూడండి 1 0 0 -1 చాలా ఈజీగా గుర్తించే పాయింట్స్. 1 0 అంటే xలో 1 ఉండాలి, y 0 కాబట్టి ఫస్ట్ పాయింట్ ప్లేస్ ఇది. అండ్ 0 -1 అంటే y వాల్యూ -1. సో ఇక్కడ కాబట్టి ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ డ్రా చేసేటువంటి లైన్ ఫస్ట్ లైన్ సూచిస్తుంది కాబట్టి డ్రా చేద్దాం. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేటువంటి లైన్. సో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ మనం ఇక్కడే రాయొచ్చు. ఏమని? 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఫస్ట్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఈక్వేషన్ లైన్స్ కొంచెం డెసిమల్స్లో గుర్తించాలి కాబట్టి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా పాయింట్స్ తీసుకోండి. 0, అంటే x 0 చూడనవసరం లేదు. yలో -1.25 అంటే చూడండి -1 అంటే ఇది కనుక -1 దాటిన తర్వాత -1.25 అని ఉంది కాబట్టి -1 తర్వాత 2 గీతలు 3వ గీత మధ్యలో సుమారుగా తీసుకోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఇలా వచ్చాయి కాబట్టి -1.25 అంటే సుమారుగా ఈ ప్లేస్లో వస్తుంది. అదేవిధంగా
2 కామా అంటే ఎక్స్లో 2కి ఎదురుగా 0.75 ప్లస్లోనే అంటే పైలో వాల్యూ ప్లస్లో పైకి తీసుకోవాలి కనుక ఇక్కడ 0 పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఉన్న వాటిలో 75 కాబట్టి మీరు 1 2 3 4 5 6 7 ఆ 7 8 గీతల మధ్యలో మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సుమారుగా ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే అంటే ఒక రకంగా ఈ రెండు లైన్స్ కొంచెం దగ్గరగా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఈ 2 పాయింట్స్ని డ్రా చేస్తూ మనం అనదర్ లైన్ గీద్దాం. సో ఈ విధంగా లైన్ ఫామ్ అయింది చూడండి. సో ఈ రెండు కూడా దగ్గరగా ఉన్నప్పటికీ ప్యారలల్ లైన్స్ అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ సెకండ్ లైన్ ఈక్వేషన్ నేను ఈ అడుగును రాస్తున్నాను 4x - 4y - 5 = 0. సో ఈ బోత్ లైన్స్ మనం అబ్జర్వ్ చేస్తే పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పటికీ అవి కలవకుండా ప్యారలల్ గా వెళ్తున్నాయి. సో ప్యారలల్ లైన్స్ అంటే వి హ్యావ్ నో కామన్ సొల్యూషన్ అని ఆటోమేటిక్ గా మనం గ్రాఫ్ ద్వారా చెప్పొచ్చు. సో ఈ పేజ్ లో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, గ్రాఫ్ నుంచి రాయగలిగేటువంటి విషయాన్ని రాయాలి కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ ప్రతిసారి మనం గ్రాఫ్ గీచిన తర్వాత గ్రాఫ్ కి వెనుక వైపు రూల్ ఉన్న పేజ్ లో రాసే మ్యాటర్ ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఫ్రమ్ ద గ్రాఫ్ దీస్ బోత్ లైన్స్ అంటే మనం గీచినటువంటి రెండు లైన్స్ పాయింట్స్ తో చూసాం. సో దీస్ బోత్ లైన్స్ ఆర్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ వచ్చాయి అంటే కామన్ సొల్యూషన్ ఉన్నట్టు కాదు, అందుకే మనం ఆల్రెడీ ముందే రాసాం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. సో అదే విషయం కన్క్లూజన్ గా లాస్ట్ ఏమని రాయాలి, దేర్ఫోర్ దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్ అంటే రెండిటికి ఒకటే సొల్యూషన్ అనేది అయితే ఉండదు ఎక్కడ కూడా. సో ఈ సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అవుతుంది అనమాట. సో ఇలా 2లో ఉన్నటువంటి ఈ నుంచి ఐ వరకు ఉన్న 5 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం సాల్వ్ చేసాం. ఈ ఎక్సర్సైజ్ లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో మనం చూస్తాం. సో ఇన్ దిస్ వే ఇఫ్ యూ వాంట్ టు get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.